సముద్ర తీర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర జల రవాణా ఓడరేవుల మంత్రిత్వ శాఖ తలపెట్టిన లైట్ హౌస్ ఫెస్టివల్ వైజాగ్ బీచ్ రోడ్లో అట్టహాసంగా ప్రారంభమై పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. చరిత్ర, నాగరికతలకు సజీవ సాక్ష్యాలుగా లైట్ హౌసులు నిలుస్తాయి. రోడ్డు మార్గం లేని సమయంలో ప్రాచీనమైన సముద్ర ప్రయాణానికి లైట్ హౌసులు దిక్సూచిగా నిలిచాయి. మత్స్యకారులు, నేవీ సిబ్బంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడంలో లైట్ హౌసులు ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన ఘన వారసత్వ సంపదగా నిలిచే లైట్ హౌసుల ప్రాధాన్యతను చాటే విధంగా ఈ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 205 లైట్ హౌసులు ఉన్నాయి. వాటిలో 75 అభివృద్ధి చేసి లైట్ హౌస్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. 2014లో లైట్ హౌస్లను సందర్శించిన వారి సంఖ్య 4 లక్షలు కాగా నేడు 20 లక్షలకు పెరిగింది. ఇప్పటికే గోవా, పూరీలలో 2 లైట్ హౌస్ ఫెస్టివల్స్ నిర్వహించారు. ఇప్పుడు 3వ లైట్ హౌస్ ఫెస్టివల్కి వైజాగ్ వేదిక అయింది. విశాఖ నగరంలోని బీచ్ రోడ్లో గల MGM పార్క్ స్థలంలో ఈ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ల, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్బానంద్ సోనోవాల్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ కోర్స్ సెంటర్ను నేషనల్ షిప్ డిజైన్ టెక్నాలజీ సెంటర్గా ఏర్పాటు చేయనున్నారని, ఇందుకోసం కేంద్రం 300 కోట్లు ఖర్చు చేస్తుంది. ఏపీ మ్యారిటైమ్ బోర్డు, విశాఖ పోర్ట్ సంయుక్త సహకారంతో దుగ్గరాజపట్నంలో కొత్త పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. షిప్ బిల్డింగ్లో 2030 నాటికి ప్రపంచంలోని మొదటి 10 దేశాల్లో, 2047 నాటికి మొదటి 5 దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. రాష్ట్రంలో సాగరమాల ప్రాజెక్టు కింద 110 ప్రాజెక్టులను 1.14 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.